రాత్రి పగలు పాకిస్తాన్ ఇండియా మధ్య చర్చలు జరుపుతున్నాను. 2002లో మీకు తెలుసు నేను పాకిస్తాన్ వెళ్ళిన సంగతి, నేను వాజ్పేయి గారిని కలిసిన సంగతి దేశ నాయకులు తెలుసు. మోదీ గారు అప్పుడు ముఖ్యమంత్రి. 2002 జూన్లో మీకు ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళాను. శనివారమే తిరిగి వచ్చాను. 3 రోజులు అయింది, 4 రోజులు. అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిసా, ఒక్కడు తప్ప 10లో 9 మందిని కలిసా. వాళ్ళు కూడా వాళ్ళు గారు 2 దేశాలని ప్రేమించిన వారు మీరు ఒక్కరే, యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను. నాకు సోమ మంగళ బుధవారం 3 కేసులను బట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను. ఎందుకంటే రేపటి నుంచి కోర్టులు జూన్ 16 వరకు సెలవని. మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను. వీళ్ళు 10 రోజులు టైం అడిగారు. నిన్ననే పెద్ద ఆయనతో మాట్లాడాను. ఆయన చెప్పకూడదు, మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా. పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను. మొన్న టర్కీ వెళ్ళాను. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను. ఎప్పుడు? ఏప్రిల్ గత నెలలో 2 వారాల క్రిందట 1200 మంది పెద్ద లీడర్స్, మా కోఆర్డినేటర్లు, మా అంబాసిడర్ పెట్టిన మీటింగ్ వచ్చారు. ప్రపంచ నాయకులందరూ వచ్చారు. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫోటోలు రిలీజ్ చేశాను కోర్టుకి. ఇదిగోండి, వీరందరూ ప్రవీణ్ పగడాల గురించి అడుగుతున్నారు, మణిపూర్లో జరిగిన హత్యల గురించి అడుగుతున్నారు. నిన్న కోర్టుకి కాపీలు ఇచ్చారు. ఇంకా అంతకంటే రుజువులు ఏం చేయాలి? మోదీ గారికి పంపించా. వీసాలు లేకుండా ప్రపంచం అంతా తిరిగినోని నేను ఒక్కడనే. ఇప్పుడున్న కిరణ్ రిజిజుని అడగండి, ఇప్పుడున్న మినిస్టర్ని రూపాలా గారిని అడగండి. నాతో పాటు ఎన్ని 100 దాదాపు ఒక 150 మంది ఎంపీలని వీసా లేకుండా సిరియా, లిబియా, ఇరాక్, ఇరాన్ వీసాలు లేకుండా నా ఫ్లైట్లో తీసుకెళ్ళా. అప్పుడే నేను చెప్పను అది, ఎందుకంటే అక్కడి నుంచి ప్రోటోకాల్, నన్ను ఎవరిని తీసుకొని రమ్మంటే వారిని తీసుకొని వెళ్తాను. ఫోన్లోనే యుద్ధం ఆగితే, ఎందుకంటే ఇప్పుడు ఇండియా స్ట్రైక్ చేసింది, మేము స్ట్రైక్ చేస్తామని అంటున్నారు. హైదరాబాద్ని, విశాఖపట్నాన్ని, ఢిల్లీని, ముంబైని, చెన్నైని, 6 సిటీల్ని, అందులో బెంగళూరు లేదనుకుంటా, మేము టార్గెట్ చేసి అణుబాంబుల ద్వారా తుడి చేస్తాం అంటున్నారు. అన్నారా లేదా? మన దేశంలో రాష్ట్రంలో హై అలర్ట్ పెట్టారా లేదా? వద్దు, శాంతే కావాలి అని. మరి ఇండియా ఎందుకు స్ట్రైక్ చేసిందని అడిగారు. ఇండియా చేసింది టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే. ఇస్లామాబాద్ని కానీ, రావల్పిండిని కానీ, పాకిస్తాన్లో ఉన్న సిటీలు కానీ టార్గెట్ చేయలేదు. టెర్రరిస్ట్ క్యాంపుల్ని టార్గెట్ చేయడానికి 3లో ఒకరు నన్ను అడిగారు. అది కూడా నేను వద్దన్నాను. కానీ వాళ్ళు స్ట్రైక్ చేశారు. అయినా మన సెక్యూరిటీ ల్యాబ్స్ అవడవేటి చెప్పండి. ముందే తెలిసి వీళ్ళకి 16ని, ఏప్రిల్ 16ను వారు అన్నారు మేము అటాక్ చేస్తున్నాం, 18ని అన్నారు, ఓపెన్గా చెప్పారు. మరి వాళ్ళు ఎలాగెళ్ళిపోయారు ఇంతమంది టెర్రరిస్టులు అక్కడికి? ఏం జరుగుతుంది? అది మన లీడర్షిప్ ఫెయిల్యూర్ కాదా? మనలో అన్నమాట. పాకిస్తాన్ని, ఇండియాకి యుద్ధం లేకుండా ఆపే బాధ్యత పైన దేవుడిది, కిందని నాది. అమెరికా మనకి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. మీకు తెలుసు కదా ఎన్ని యుద్ధాలు ఆపానో. అది దేవుని శక్తి ద్వారా జరుగుతుంది. నాలో ఉన్న గొప్పతనం కాదు. కానీ అది నాకు మీ రిపోర్టర్స్కి ఎలాగైతే రిపోర్ట్ చేయడు, మాట్లాడుతుంటే రిపోర్ట్ రాసేస్తున్నాడు ఆయన.
పాయింట్స్. అద్భుతంగా ఈయన ఇక్కడ మీకు ఇంత టాలెంట్ రిపోర్టింగ్లో ఎలాగొచ్చిందో ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, డక్కన్ క్రానికల్ కూడా అలాగొచ్చింటే బాగుంది. వాళ్ళు కూడా ఫ్రంట్ పేజ్, సెకండ్ పేజ్లో ఇచ్చినా బాగుంది. 11th పేజీలో 6 అంగుళాలు ఇస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ టార్గెట్ చేసినవి అది కేవలం నేనైతే వద్దనను, ఓపెన్గా అన్నాను, సీక్రెట్ నేనైతే వద్దన్నా. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు పాకిస్తాన్ along with the blessings and concern of our honorable Prime Minister Modi ji. I am speaking in English. I have spoken to Honorable Rupala ji yesterday. He asked, we are going to meet Amit Shah ji and Modi ji most likely tomorrow night. If they give me consent, I am going to Pakistan on Sunday. వీళ్ళు వార్మోంగర్స్ను పిలుస్తారు, వాళ్ళు ఆయన చెంచాలను పిలుస్తారు. నేను ఆయన చెంచాను కాదు. ఆ స్టాంప్ వేసిన వాళ్ళు పిలుస్తారు. ఆయన అంత మంచి ప్రశ్నలు వేస్తుంటే మీరు మాట్లాడొచ్చా? మీరు కూడా ఏమైనా పర్సెంట్ నేను ఎఫ్సిఆర్ఏలు తీసుకొస్తాను. మంచి ప్రశ్న అండి. ఆర్డిటికి ఇప్పటి వరకు ఏ విధంగా మదర్ తెరిసాకి 2021 నవంబర్లో ఢిల్లీ హైకోర్టులో ఫైల్ చేసి అమిత్ షా గారితో మాట్లాడి తిరుపతి టెంపుల్ది కూడా క్యాన్సిల్ చేస్తే కొన్ని వేల మందికి హైకోర్టు ఆర్డర్ ద్వారా 2 వారాలు పొడిగిస్తే ఎలాగైతే నేను ఎఫ్సిఆర్ఏలు తీసుకొచ్చానో అలాగా ఆర్డిటికి నేను ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తాను. 1, 2 దానికి ఇక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ నన్ను కలవాలి మీ ద్వారా. ఎంత వేగం కలిస్తే అంత మంచిది. కొన్ని పేపర్స్ నాకు కావాలి. వారు కలిసిన 30 రోజుల్లో ఎఫ్సిఆర్ఏ తీసుకొస్తా. ఆర్థికంగా వాళ్ళ ఎఫ్సిఆర్ఏకి నేను డొనేషన్స్ కూడా ఇప్పిస్తాను విదేశాల నుండి. ఎందుకు అంటే మన రాయలసీమ ప్రజలకు చదువు ఫ్రీగా చెప్పారు, మెడికల్ ట్రీట్మెంట్ ఫ్రీగా చేశారు. ఎవరికైనా మంచి టాలెంట్స్ ఉంటే స్పోర్ట్స్ వాళ్ళు కానీ ఎక్స్పర్ట్స్ని విదేశాలు పంపించారు, ఇల్లు కట్టించారు, ఎన్నో సేవలు చేశారు. నా సహాయం లేకుండా ఇప్పుడు నా సహాయం అవసరమైంది. నేను ఉన్నాను అని వారు పిలవకుండానే వచ్చారు. మా సంస్థకి ఎఫ్సిఆర్ఏలు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేకుండా అందులో మేము అంటే మాది ఫైల్ చేస్తే పబ్లిక్ ఎవరని 52,000 కోట్లు తెచ్చిన అందరి కొరకు నేను పోరాడుతున్నాను. మాది కూడా అతి త్వరలో ఎఫ్సిఆర్ఏలు తెచ్చుకుంటాం. ఎందుకంటే అమెరికాలో మరలా నా మిత్రుడు శిష్యుని గెలిపించుకున్నాం. సెనెట్ మెజారిటీ లీడరు ఒకప్పుడు 2002లో ఆయన ఓడిపోయినప్పుడు జాన్ తున్ అని ఆయన నా అంబాసిడర్ మీకు తెలుసు. ఆయన ఇప్పుడు దేశాన్ని నడిపిస్తున్నాడు. వాళ్ళందరినీ కలిసి ఏప్రిల్ 29, 30ని ఫోటోలతో సహా ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి నిన్నే నేను సమర్పించాను. అది కేవలం 120 మంది కార్డినల్సే దానికి ఓట్లు వేస్తారు. అందులో మన ఇండియా నుంచి ఉన్న కార్డినల్స్ ఉన్నారు, ఆఫ్రికా నుంచి ఉన్నారు. నాకు తెలిసైతే మన ఇండియన్స్కి కానీ ఆఫ్రికన్స్కి కానీ ఎవరు మరలా తెల్లోళ్ళకే ఇచ్చుకుంటాం. 747 2 ఇప్పటికీ ఉన్నాయి, చూడొచ్చేంటి? అక్కడ ఇప్పుడు చూస్తున్నాను. ఇక్కడక నేను ముఖ్యమంత్రి అయినా అవ్వాలి, ప్రధానమంత్రి అయినా అవ్వాలి, ఎంపీ అయినా అవ్వాలి, లేదా నరేంద్ర మోదీ గారు మనసైనా మారాలి. ఇగో నా శిష్యుడు కొడుకే కదా ఇప్పుడు ఏవియేషన్ మినిస్టరు, ఎర్రంనాయుడు కొడుకు.
30 సంవత్సరాల శిష్యుడైన కొడుకు. చిన్నప్పుడు పిల్లల్ని ఆడుకున్నాను, కొడుకుని కూతుర్ని, ఎర్రంనాయుడు కొడుకు కూతుర్ని అనేక సార్లు నా దగ్గర తీసుకొచ్చారు బ్లెస్సింగ్కి. ఆయన ఏవియేషన్ మినిస్టర్. ఆయన అనుకుంటే మరి మోదీ పర్మిషన్ ఇస్తే 30 రోజుల్లో మరలా నా 747 ఇక్కడికి వస్తుంది, ఎక్కువైతే 60 రోజుల్లో. వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్ల. అంతకీ ఎందుకు? అదానీ అంబానీలకి 15 లక్షల కోట్లు రుణమాఫీ బిలియనర్స్కి, నన్నేమో 30 కోట్లు ట్యాక్స్ కట్టమంటున్నారు చారిటీలకి. అదే అడిగాను నేను కోర్టులో, ఇది న్యాయమా అంటే మీరు కంటెంప్ట్ అంటాడు ఒకడు. జడ్జెస్ కూడా కొంతమంది లార్డ్లా గాడ్లా బిహేవ్ అవుతున్నారు. తగ్గేదేలే. ఏం చేసుకుంటావు? జైల్లో పెట్టుకో, కంటెంప్ట్ అంటే ఫైన్ వేసుకో. ప్రజల కొరకు జైలుకి వెళ్ళడానికైనా సిద్ధం, ఫైన్ వేసుకో, ఇంకేమైనా చేసుకో. అప్పుడు రియల్ కేఏ పాల్ దిగుతాడు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, అసలైన సిసలైన కేఏ పాల్. సడామ్ హుస్సేన్ లాంటి వాళ్ళు 3 ఉంటారు. వాళ్ళు ప్రవీణ్ డూప్ని చూపించలేకపోయారు. నేను కేఏ పాల్ డూప్ను అప్పుడు చూపిస్తా, లేదా రియల్ కేఏ పాల్ వస్తాడో మీరే చూస్తారు. అది మీరే నిర్ణయించాలి, అది మీరే నిర్ణయించాలి. మొన్న ఒకడే మీడియాలో అదే అన్నాడు, నేను డూపుననే అన్నాడు ఆయన. ఎందుకంటే ఒరిజినల్ ఆయనకి చాలా హెయిర్ ఉంటుందట, మీసాలు పెద్దగా ఉంటాయట, ఓన్లీ శాంతిగా మాట్లాడతాడట, కొరడాలు పట్టుకోడట. థ్యాంక్ యూ వెరీ మచ్.